అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గోవుల అక్రమ రవాణా వెలుగు చూసింది. కంటైనర్లో అక్రమంగా గోవులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో జనసేన నాయకులు రాయల్ గని అమర్నాథ్, సురేష్ నాయుడు, అరుణాచలం, గట్టు చంద్ర అడ్డుకున్నారు. ఇక స్థానిక బైపాస్ రోడ్లోని రాయల్ ఫుడ్ ఎదుటైతే కంటైనర్లో కబేళాలకు తరలిస్తున్న గోవులను గుర్తించి అడ్డుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక 2 టౌన్ తాలూకా పోలీసులకు అయితే తెలియజేశారు. అనంతరం పట్టుబడ్డ గోవులతో ఉన్న లారీని పోలీసులకు అప్పగించారు. జనసేన పార్టీ తరఫున నుంచి మేము దీన్ని తీవ్రంగా మా సనాతన ధర్మం కాపాడే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు ఇది పక్కా హలాల్ చేసేదానికి మన హిందూ సాంప్రదాయం ప్రకారము గో హత్య అనేది ఉరి తీయాలి. వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు ఉరి తీయాలి. జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము ఉన్నాము. దీనికోసము వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పట్టి పోలీసులు వచ్చేంత దీని వదలము. ఏం కాదు. ఆవులను కోసుకొని తినేది ఏం పద్ధతి ఇది? ఆవులను కోసుకొని తినే ఏమే మన దైవమా? మన దైవం ఆవును రాత్రికి ఇట్లా లోన్లు ఎత్తుకొని ముగ్గు జీవులను చంపేస్తే చట్టం తేవాలి. ఆవులకు చట్టం తేవాలి. హిందూ కంట్రీ భారతదేశం సనాతన ధర్మ భూమి అంటే హిందూ కంట్రీ. ఇట్లా హిందూ కంట్రీలో ఇట్లా ఆవుని చంపకూడదు. తీవ్ర స్థాయిలో మేము దీన్ని ఖండిస్తాను జనసేన పార్టీ తరఫున. దీనికోసం మిత్రుడు ఇతను ఆర్ఎస్ఎస్ మంగళూరు, ఇతను బీజేపీ కార్యదర్శి. ఇతను ఏమి డౌట్ వచ్చిందో ఏమో అన్న, ఈ ఆవులు కోతకి వెళ్తున్నాయి అంటే చక్కన ఆపితే ప్యాంటు వాళ్ళిద్దరూ ప్యాంట్ వేసుకోండి. తర్వాత అదరాబదరా పోయి వాళ్ళు తీసేసి ప్యాంటు తీసేసి పంచి కట్టేందుకు డౌట్ వచ్చింది. ఎందుకలా పంచి కడుతున్నారు అని డౌట్ వస్తే చూస్తే ఆవులు ఏ ఊరికి అడుగుతారంటే తమిళ మాట్లాడతానంటే ఎక్కడికి వెళ్తున్నాయంటే గుడియాతం అన్నారు. గుడియాతం అంటారంటే 100% కోతకని బండి నిలబెడితే చక్కన కరుట్టు తీసేసి ప్యాంట్లు తీసేసి వాళ్ళు మామూలు రైతు పోజులేకి ఇచ్చేసినారు. దీనికి మా మిత్రుడైనటువంటి రాయల్ గని గారికి వెంటనే ఫోన్ చేస్తే అతను పేపర్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అతను అందరినీ చూసుకుంటున్నానని చెప్పి రాయల్ గని గారు వెంబడించి లారీని పట్టే వ్యక్తి రాయల్ గని గారు. తర్వాత ఆయన వచ్చేంతవరకు ఇక్కడ వెయిట్ చేసినాడు. అతను ఎక్కడ అబద్ధాలు చెప్పినాడంటే నేను గుడియాతం అన్నాడు. గుడియాతానికి పోతున్నావంటే ఒకసారి ఎక్కడ లోడ్ ఎత్తినావంటే కడప అంటాడు, ఒకసారి కదిరి అంటాడు, ఒకసారి బి కొత్తకోట అంటాడు, పొద్దున్నే సంతకు అంటాడు. ఇన్ని మాట్లాడుతుంటే మా వల్ల అతని దగ్గర సమాధానం చెప్పించుకోలేక మా మిత్రుడైనటువంటి రాయల్ గని గారికి అప్పచెప్పడం, జనసేన పార్టీ తరఫున వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సురేష్ మా మిత్రుడు.